హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ ఆలు ఫ్రై అండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. సాంబార్ రైస్తో అది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. వితిన్ 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 3 బంగాళదుంపలు తీసుకొని వీటిని పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలండి. ఈ సైజ్ అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది. వీటిని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకోవటం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. అలాగే కొద్దిగా మిరియాలను కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని, ఎండుమిర్చి ఒక 3 నుంచి 4 వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో కాస్త దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక గుప్పెడు కరివేపాకును కూడా వేసుకోవాలండి. వేసుకొని వీటన్నిటిని కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయిపోవాలండి. ఇలా అయిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలను వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కాస్త మగ్గించుకోవాలండి. ఒక 3 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. బంగాళదుంపలు అనేవి కాస్త ఫ్రై అయ్యాయండి. ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలండి. చూడండి, బంగాళదుంపలు ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేదంటే ఈ పొడి వేసిన తర్వాత మాడిపోతుంది. అందుకని లో ఫ్లేమ్లోనే ఒకసారి పెట్టుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కాస్త కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకుంటే మనకి క్రిస్పీగా ఉండే బంగాళదుంప ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి. ఇంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్కి 10 to 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సాంబార్ రైస్తో అది మనకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఆలు ఫ్రై అంటే చాలా ఇష్టంగా తింటారు కదా. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఈ రెసిపీని ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.